ఒక కళాకారినిగా మంగ్లీ అంటే మనందరికీ ఒక గౌరవం ఉంది. పల్లె గొంతును ప్రపంచానికి వినిపిస్తుందని మురిసిపోయాం. కానీ గత కొద్ది రోజులుగా ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు చూస్తుంటే అసలు మనం చూస్తున్న మంగ్లీ వేరు, లోపల ఉన్న మంగ్లీ వేరా అనే అనుమానం కలక్కమానదు. మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణంతో బాధితులు రోడ్డున పడి ఏడుస్తుంటే మంగ్లీ మాత్రం నేను మీడియా ఫ్యామిలీ, నా మీద అడ్డగోలుగా రాయకండని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగానే ఆమెను ఎవరో టార్గెట్ చేస్తున్నారా, లేక ఆమె నీడన ఆమె తమ్ముడు శివ కోట్లు కొల్లగొట్టారా? అసలు ఈ కేసులో పోలీసులు సేకరించిన ఆ కీలక ఆధారాలు ఏంటి? దీనిపై మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. పోలీసుల దర్యాప్తు అంటే ఏదో పైపైన చేసేది కాదు. మంగ్లీ సోదరుడు శివ బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన నగదు ఆ తరువాత ఆ అకౌంట్లోకి భారీగా చేరడం, చేరిన వెంటనే పెద్ద ఎత్తున విత్డ్రా చేయడం, ఇదంతా చూస్తుంటే ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఎకనామిక్ అఫెన్స్ అని అర్థం కావడం లేదా? సాంకేతిక ఆధారాలు దొరికాయని పోలీసులు చెప్తున్నారు. మరి మంగ్లీ ఏమంటున్నారు? నేను బాధపడుతున్నాను అంటున్నారు. కానీ మంగ్లీ, మీ బాధ కంటే తమ రెక్కల కష్టాన్ని మీ స్కీముల్లో పోగొట్టుకున్న ఆ పేద తల్లుల బాధ పెద్దది కదా. బాధితుల పక్షాన పోరాడుతున్నాను అన్న నీ మాటలు ఇప్పుడు బాధితులు మీ మీదే కేసులు పెడుతుంటే ఏమైపోయాయి? ఈ కథలో ఇప్పుడు లాయర్ సుబ్బారావు ఎంట్రీ ఒక సెన్సేషన్. ఆయన చేస్తున్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. గద్వాల, గచ్చిబౌలి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఆయన సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నారు. డీజీపీని కలిశారు, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా అంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం బయటపెట్టిన హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తిని మంగ్లీ బెదిరించారని పంజాగుట్టలో కేసు నమోదవడం. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి తనను ప్రశ్నించిన వారిని బెదిరించడం ఎంతవరకు కరెక్టు? దీనికి సమాధానంగా మంగ్లీ ఏమంటున్నారు? సుబ్బారావుకు నా మీద క్రష్ ఉంది అంటున్నారు. చూడండి, ఇక్కడ ఇష్యూ కోట్ల రూపాయల మోసం, కానీ ఆరోపణలు మాత్రం వ్యక్తిగతమైనవి. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అంటే ఒక పెద్ద స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి చీప్ ఎలిగేషన్స్ చేస్తున్నారా? లాయర్ సుబ్బారావు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చేయండి, కేసులు వెనక్కి తీసుకుంటాం అని. మరి మంగ్లీ తప్పు చేయకపోతే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు చూపించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా. ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? ఎందుకు మీడియాను రక్షణ కోరుతున్నారు? ఈ మైక్రో ఫైనాన్స్ స్కీమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? కేవలం మంగ్లీ, ఆమె తమ్ముడేనా, లేక వెనుక ఇంకా పెద్ద తలకాయలున్నాయా? పోలీసులు సేకరించిన ఆ స్ట్రాంగ్ ఎవిడెన్స్ బయటకు వస్తే చాలా మంది సెలబ్రిటీల ముసుగులు తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇలాంటి ఫైనాన్స్ మోసాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కాబట్టి ఈసారి మంగ్లీకి చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాకపోవచ్చు. చివరగా నేను అడిగేది ఒకటే, కళాకారుల మీద గౌరవం ఉండాలి, కానీ ఆ గౌరవం చట్టం కంటే పెద్దది కాదు. మంగ్లీ నిజంగా నిర్దోషి అయితే పోలీసుల విచారణకు సహకరించాలి. తమ్ముడి అకౌంట్లోకి వచ్చిన ఆ కోట్ల రూపాయలకు లెక్కలు చూపించాలి. క్రష్లు, దుష్ప్రచారాలు అంటూ కొత్త కథలు అల్లితే సామాన్యులు నమ్మే స్థితిలో లేరు. ఒకవైపు పేదరికం, మరోవైపు గ్లామర్ అండతో సాగుతున్న దోపిడీ. ఈ రెండిటి మధ్య పోరాటమే ఈ కేసు. సుబ్బారావు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో, మంగ్లీ చెప్తున్న బాధల్లో వాస్తవమెంతో త్వరలోనే తేలిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పేదవాడి కడుపు కొట్టి సంపాదించిన సొమ్ము ఎవ్వరికీ దక్కదు. చట్టం తన పని తాను చేస్తుంది. మరి మంగ్లీ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.